జోగు రామన్న ఆ రోజు 2018లో భయంకరమైనటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల దుర్మార్గుడైనటువంటి జోగు రామన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి పనులు సక్రమంగా చేయించలేకపోతున్న రాక్షసంగా ప్రవర్తిస్తున్నటువంటి పాయల్ శంకర్ ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తుగారి హత్య చేసింది. ఈ రోజు దత్తుగారిది ప్రమాదం కానే కాదు. ఆనాడు జోగు రామన్న, ఈనాడు పాయల్ శంకర్ ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తుగారిని ఈ రోజు హత్య చేసింది. వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి హత్య. ఎందుకంటే ఆ రోజు 2018లో మంత్రిగా ఉండి మొద్దు నిద్రపోయినటువంటి జోగు రామన్న బ్రిడ్జ్ కట్టియకుండా ప్రజల్ని వంచి మోసం చేసిండు. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ కేంద్ర ప్రభుత్వ టెండర్లు పిలిచి సకాలంలో ఎప్పుడో బ్రిడ్జ్ మొదలు పెట్టాల్సినటువంటి పనుల్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టకుండా మొద్దు నిద్రపోయి పాయల్ శంకర్ భూముల కబ్జాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, భూముల కబ్జాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు అమాయక ప్రజల్ని కాపాడాలనేటువంటి విషయంలో లేదు. ముమ్మాటికి జోగు రాక్షసుడు, పాయల్ రాక్షసుడు ఇద్దరు కలిసి దత్తుగారి హత్య చేయబడ్డదని ప్రజలంతా చర్చించుకుంటున్నారు.